ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు డబ్బులు లేవు గాని 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణకు డబ్బులు వస్తాయట అని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ రాష్ట్ర నిర్మాణం గురించి మాట్లాడితే నిన్నటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి విధ్వంసం గురించి మాట్లాడారని ఎద్దేవా చేశారు. మూసీని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్ పార్టీనే అని, గత పాపాలకు ముక్కు నేలకు రాసి సీఎం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పైస లేదు, నన్ను కోస్తే రూపాయి రాదు, నేను ఢిల్లీ పోతే దొంగ లెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతుండ్రు. అసలు ఇంకొక మాట ఆయన చెప్పింది గమ్మత్ మాటలు. రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఏనికి పైసలు లేవు, రైతు బంధు ఏనికి పైసలు లేవు, 100 రోజుల్లో నేను చేస్తా అని చెప్పిన మాట వాస్తవమే. 100 రోజుల్లో రైతులందరికీ రైతు భరోసా, రైతు బంధు మార్చేసి రైతు భరోసా పెట్టి 15,000 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. వాటి గురించి మాట్లాడంట కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మూసీ మాత్రం చేసి తీరుతా, 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అని చెప్పిన మాటలు నిలబెట్టుకున్న దానికేమో పైసలు లేవంట. కానీ మూసీని మాత్రం 1,50,000 కోట్లతో సుందరీకరించడానికి మాత్రం డబ్బులు వస్తాయంట. అందాల పోటీలు పెట్టడానికి మాత్రం 200 కోట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేసేదానికి మాత్రం డబ్బులు లేవు. ఆయన ఎవరో ఫుట్బాల్ ఆడడానికి మాత్రం 200 కోట్లు పెట్టడానికి పైసలు ఉంటాయి. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పైసలు లేవు. ఇవాళ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఇంకా రాతి యుగంలోనే బతుకుదామా, మనం మూసీని మంచిగా చేసుకోవద్దా అని నేను చాలా భావోద్వేగంతో మాట్లాడుతున్నాడు. ఎవరు చేసిండ్రు మూసీని మురికి కూపంగా? కేసీఆర్ గారు వచ్చి చేసిండ్రా? 1952 నుంచి 1983 దాకా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ తర్వాత 83 నుంచి మళ్ళీ మీరు కూడా ఉన్నారు కదా, 89 తర్వాత మళ్ళీ 2004 నుంచి మూసీని మురికి కూపంగా మార్చింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం మీరున్న పార్టీనే మూసీని మురికి కూపంగా మార్చిందనే మాట వారికి గుర్తు చేస్తా ఉన్నా. ఆ పాపాన్ని ముందు కడుక్కోండి. గతంలో చేసిన పాపానికి చెంపలేసుకొని ముందు ప్రజల క్షమాపణ చెప్పి మూసీని మురికి కూపంగా మార్చిన దానికి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చెంపదెబ్బలేసుకొని ముందు ముక్కునేలకు రాసి క్షమాపణ చెప్పాల్సింది మీరు. నమామి గంగే అని కేంద్ర ప్రభుత్వం 2,000 కిలోమీటర్ల గంగా నది పరిధిలో నమామి గంగే అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. కానీ నమామి గంగే 2,000 కిలోమీటర్లు, దానికి మొత్తం ప్రతిపాదించిన ఖర్చు 42,500 కోట్లు. అట్లాగే గుజరాత్ సాబర్మతి రివర్ ఫ్రంట్ అహ్మదాబాద్ లో దానికి ఖర్చు 7,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పే ఖర్చు మరి ఎందుకు ఆయనే చెప్తున్నాను, నేను కాదు, 1,50,000 కోట్లు. మరి 2,000 కిలోమీటర్లలో ఉండే గంగా నదికేమో 42,000 కోట్లు ఖర్చు అవుతే 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్లు ఖర్చు ఎందుకు అవుతుంది? ఇందాక మాట్లాడిన బాధితులు గాని మేం గాని ముఖ్యమంత్రి గారికి చెప్పేది, అయ్యా నువ్వు మంచి పనులు చేస్తా అంటే మేము అడ్డుకోవడానికి మాకేమి, మేము ఈ నగర పౌరులం, ఈ రాష్ట్ర బిడ్డలం, ఈ రాష్ట్రం కోసం కష్టపడి మా నాయకుడు తన ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడినవాడు, మేము వద్దనం. కానీ నువ్వు సుందరీకరణ పేరిట 1,000 కోట్లు దండుకుంటాను నా కుర్చీని కాపాడుకోవడానికి, ప్రజలని డబ్బులతో కొనేయడానికి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రజా సొమ్మును మాత్రం దోచుకుంటానంటే మాత్రం అడ్డుకుంటాం, అందులో అనుమానమే లేదు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే యోచనలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 25న కాంగ్రెస్ కు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్నారు జీవన్ రెడ్డి. ఎమ్మెల్యే సంజయ్ కు ప్రాధాన్యత ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో కొనసాగడంపై తర్జన భర్జనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై అనుచరులతో జీవన్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నారట. ఇటీవల కేసీఆర్, కేటీఆర్ తో జీవన్ రెడ్డి టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. టాంజానియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి తెలంగాణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిజిటల్ ఎకానమీగా మారేందుకు టాంజానియాకు సాంకేతిక సహకారం అందించేందుకు తెలంగాణ ముందుకు వచ్చింది. టాంజానియా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఐటీ, టూరిజం, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. డిజిటల్ గవర్నెన్స్, స్టార్టప్, ఇన్నోవేషన్ ఎకోసిస్టంపై సహకారం, టాంజానియాలో ఫార్మా డిస్ట్రిబ్యూషన్ హబ్ ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేయనుంది. వి హబ్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహంపై చర్చించారు. స్కిల్లింగ్, రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ పై సహకారం అందించనున్నారు. త్వరలో తెలంగాణలో ఎంఓయూ కుదుర్చుకుంటామన్నారు టాంజానియా మంత్రి. తెలంగాణ మంత్రి సీతక్క కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవిని కలిశారు.
నిర్భయ నిధి కింద ములుగు జిల్లాను ఎంపిక చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో జిల్లాలో మహిళలు, బాలికల భద్రత, గౌరవం, రాకపోకల సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు మౌలిక సదుపాయాల కల్పన, మెరుగైన నిఘా వ్యవస్థలు, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసేందుకు డిపిఆర్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పూర్తి సహకారాన్ని అందిస్తుందన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పాలనా పథకం కింద పనిచేస్తున్న క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల గౌరవ వేతనాలను పెంచాలని మంత్రి సీతక్క కోరారు. ఉమ్మడి మెదక్ జిల్లా నంగునూరు మండలం నర్మెటలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఆయిల్ ఫామ్ పంట ఎంతో లాభదాయకమని, రైతులు ఆయిల్ ఫామ్ వైపు మొగ్గు చూపాలని సూచించారు. నంగునూరు మండలం నర్మెటలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి సందర్శించారు. గుజరాత్లో పాల సేకరణ కోసం కురియన్ కృషి చేస్తే ఆయిల్ ఫామ్ సాగుకు కృషి చేసి కురియన్ గా తుమ్మల నాగేశ్వరరావు పేరు పొందారని మంత్రి పొన్నం తెలిపారు. ఇంకా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు గద్వాలు ఉన్నారు. ఆయన టైం అడిగాము. టెంటేటివ్గా 22 అనుకున్నాము. ఏదైనా చేంజ్ ఉంటే మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాము. 22వ తారీఖున ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేయాలి. ఎందుకంటే ఏప్రిల్ నుంచి మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉత్తర తెలంగాణతో పాటు మిగతా జిల్లాల్లో వచ్చేటటువంటి పంట మొత్తాన్ని కూడా ఈ నర్మెట ఫ్యాక్టరీకే రావాల్సి ఉంటుంది. లేని పక్షంలో మహబూబ్నగర్ నుంచి, నిర్మల్ నుంచి, కరీంనగర్ నుంచి మొత్తాన్ని అశ్వారావుపేటకు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అందుకనే మా ఆయిల్ ఫెడ్ని ఆదేశించి దీన్ని అత్యంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి నేను మొదట మంత్రి అయిన రోజునే దీని శాంక్షన్కి సంతకం చేశాను. ఈ మధ్య నేను గుజరాత్కి వెళ్ళినప్పుడు అక్కడ పాల సేకరణ ఉద్యమము గురించి అక్కడ అమూల్ ఫ్యాక్టరీకి వెళ్ళి చూసినాను. నేను కూడా కోఆపరేటివ్ నుంచి ఉన్నా కాబట్టి చూసినప్పుడు అక్కడ పాల సేకరణ అనేటువంటిది ఒక గ్రామాల స్థాయి నుంచి చాలా కష్టంతో స్టార్ట్ అయితే ఇలా అమూల్ ఫ్యాక్టరీ యొక్క స్టాటస్ మీకు తెలుసు. దానికి అంకురార్పణ చేసింది కురియన్ గారు. ఈరోజు ఆయిల్ ఫామ్ అనేటువంటి ఖమ్మం జిల్లాకు మాత్రమే పరిమితమై ఉండే గతంలో. ఇప్పుడు ఆయిల్ ఫామ్ కురియన్గా తుమ్మల నాగేశ్వరరావు గారు యావత్ తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా ఫ్యాక్టరీ పెట్టి ముఖ్యంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ పరంగా 300 కోట్ల రూపాయలతోటి నిర్ణయం గతంలో జరిగిన అమలంతా కూడా వీరి నేతృత్వంలోనే. ఆశీర్వచనం చేసిన బ్రాహ్మణులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రాల పేరుతో ఎవరేమంటున్నారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఆయన మినిస్టర్ క్వార్టర్స్ పోతే నువ్వు నక్సలైట్ ఇట్లా మాడతావు అట్లా మాడతారు. మాలమాది కూడా సీట్లు పోతున్నాడు. నువ్వు నక్సలైట్ ఎదురండి. నేను భారతదేశంలో ప్రమాదం పొంచి ఉన్నది. ఆదివాసుల అడవి కాలిపోతా ఉంది. మన జాతి నిర్మాణం కూలిపోతా ఉంది. మనవాద వ్యవస్థ మన ఇంటి మీకు వచ్చింది. ఇప్పుడు ఆయన బాబురాయన ముచ్చట చదివిండు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. అందుకోసమైనా నేను మీ అందరి మనవి చేస్తా ఉన్నా. 1974 దేశమంతా ఎమర్జెన్సీ ఉన్నా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎమర్జెన్సీ జరగలే. ఇందిరాగాంధీ ఆనాడే సీలింగ్ చట్టం తీసుకొచ్చి హరిజన గిరిజన భూములు పంచిన చరిత్ర మనకు ఇలా కళ్ళ మూడు కనబడతా ఉంది. ఇంకొక మాట చెప్తా ఉన్నా. నేను తెలంగాణ ఉద్యమంలో ఫ్రంట్ లైన్ లో ఉన్నా. ఉన్న కేసీఆర్ తో చెప్పిన తెలంగాణ దళితులకు ఏం చేస్తున్నాడు చెప్పాలని చెప్పిన నేను. అప్పుడు ఆయన ముఖం నల్ల చేసుకుని నేను కూడా ముఖం నల్ల చేసుకుని అని అందుకోసం నాకు టికెట్ ఇవ్వకపోతే పీక్ అవతల పడేసి యుద్ధం అడిగితే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే 52,000 మేడతో గెలిచిన. వెల్కమ్ బ్యాక్. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో అంజన్న ఆశీర్వాద యాత్ర చేపట్టారు. కరీంనగర్ మహాశక్తి అమ్మవారి దేవాలయం నుంచి కొండగట్టు అంజన్న ఆలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని బీజేపీ ప్రజాప్రతినిధులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. 40 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుంది. కొండగట్టు అంజన్న ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదంతో కరీంనగర్ కార్పొరేషన్లో విజయం సాధించామన్నారు. కొండగట్టును అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వమని చెప్పుకొచ్చారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ ఎన్డీఏ కూటమి మిత్రుడేనని తెలిపారు. కొండగట్టు అభివృద్ధికి టీటీడీ నిధులను పవన్ కళ్యాణ్ కేటాయించారని ప్రస్తావించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు కొండగట్టు అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ప్రసాదం స్కీమ్ కింద కొండగట్టు, వేములవాడ, ఇల్లందకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హయాంలో చెప్పారని, కానీ చర్యలు మాత్రం చేపట్టలేదని ఆగ్రహించారు. మొన్న గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు గాని, మున్సిపల్ ఎన్నికలు గాని, కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా గెలిచినటువంటి ఆ అమ్మవారి, ఆ స్వామివారి ఆశీర్వాదంతో గెలిచినటువంటి, ప్రజల ఆశీర్వాదంతో గెలిచినటువంటి మా గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా కొండగట్టు అంజన్న దర్శనం కోసమని వస్తామని చెప్పి ఆ రోజే మొక్కోవడం జరిగింది. ఆ తల్లి దయతోని, ఆ స్వామివారి ఆశీర్వాదంతోని, ప్రజల ఆశీర్వాదంతో, కార్యకర్తల కృషితోని అనేక మంది గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక మంది ప్రజాప్రతినిధులు వాళ్ళ విజయం సాధించడం జరిగింది. ఈ శుభ సందర్భంలో ఆ మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు కరీంనగర్లోని నా తల్లి మహాశక్తి అమ్మవారి యొక్క సన్నిధానమైనటువంటి కొండగట్టు అంజన్న స్వామి దేవాలయం వరకు కూడా ఈ పాదయాత్ర నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్న సందర్భంలో ఈ రోజు ఆ యాత్రను ప్రారంభిస్తున్నాం. ఇది రాజకీయాలతో ముడిపడినటువంటి యాత్ర కాదు. ఇది ఒక మొక్కును తీసుకోవడానికి తీసుకున్నటువంటి యాత్ర. ఒక మంచి ఆలోచనతోని ఒక సంకల్పం తీసుకున్నాం. సమాజ సేవ చేయాలి, దేశ సేవ చేయాలి, ధర్మరక్షణ చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకుని స్వామివారి కరుణా కటాక్షలతో ఎన్నికల్లో పోటీ చేసినాం. ఇలా వారి దయతో ఇలా విజయం సాధించినాం కాబట్టి ఆ మొక్కు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు అంజన్న యాత్ర కోసం పోతున్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం. డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ నుంచి నిధులు కొండగట్టుకు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారే. కాబట్టి కొండగట్టును తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చేస్తాం. అన్ని విషయాల్లో ఒక బ్రహ్మాండమైన ప్లాన్ తోని మేము ముందుకు వస్తాం. ఇలా విమర్శించే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. ఒక్క పైసా ఇవ్వలే, 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తామని చెప్పిన వ్యక్తులు, కొండగట్టుకు వచ్చి మొక్కులు తీసుకున్న వ్యక్తులు, కానీ ఆంజనేయ స్వామికి ఇచ్చిన మొక్కులు మాత్రం తీర్చుకునే పరిస్థితులు లేరు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే ఒక్క పైసా ఇవ్వలే. కాబట్టి అక్కడ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇక్కడ కూడా నెక్స్ట్ ప్రజలు అదే కోరుకున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఇవాళ కొండగట్టు గాని అభివృద్ధి చెందుతాయని చెప్పి ఒక ఆలోచన రావాలి. తప్పకుండా దురదృష్టం ఏంటంటే నాకు గాంధీ భవన్ లో నిర్వహించిన సభలో తుంగతుర్తి ఎమ్మెల్యే ఎంత మూర్ఖుడంటే, ఎంత ఫాల్తు మాటలు మాట్లాడినంటే, ఈ భాష మాట్లాడుతున్నంటే అర్థం చేసుకోండి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. ఇలా యథా రాజా తదా ప్రజ. ఇలా ముఖ్యమంత్రి బాటలు నడుస్తున్నట్టున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా ఎంఐఎం పార్టీ నాయకులు గతం కట్టేసి ఇలా ఎన్టీఆర్ గార్డు కూల్చేస్తాం, పీవీ గార్డు కూల్చేస్తామంటే ఇలా ఎంఐఎం పార్టీని బీఆర్ఎస్ పార్టీకి బొందబెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతానే ఎంఐఎం పార్టీని మొత్తం ఎక్కడ కూడా భూస్థాపన చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెడ్డి అయినా, రావైనా, ఎవ్వలైనా కూడా మా కాళ్ల కిందకి వచ్చి పడుండాల్సిందే అని చెప్పి ఎంఐఎం పార్టీ అంటే కూడా సిగ్గు లేకుండా, పౌరుషం లేకుండా, రేషం లేకుండా, రోషం లేకుండా వాళ్ళ మోచేతి నీళ్లు దాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీ నాయకుల వివరశాలి ఫస్ట్ మార్చుకోండి. ఫస్ట్ అంత వేదిక మీద అర్చకులను పిలిపించి, బ్రాహ్మణోత్సవం పిలిపించి వాళ్ళు స్పష్టంగా ఆశీర్వాదం ఇస్తుంటే, కానీ ఆ మూర్ఖుడికి ఏం రాదే, బ్రాహ్మణోత్సవంలో ఆశీర్వాదం తెలియదే. అక్కడ వేదికమైన నాయకులకు సిగ్గుండాలి కొంచెం. పోయి నీ భార్య పిల్లలు అడుగుండ్రి. అడా నిన్న వేదికమైన మహేష్ కుమార్ గౌడ్ గారు మీతో పాటు మీ నాయకులు పోయి మీ తుంగతుర్తి ఎమ్మెల్యే బ్రాహ్మణోత్సవం మీద, హిందూ ధర్మం మీద మాట్లాడిన మాటలు తీసుకుపోయి మీ భార్య పిల్లల మీద నిలబెట్టి. హైదరాబాద్ లో మాజీ మంత్రి హరీష్ రావును విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. హరీష్ రావు నివాసానికి విచ్చేసిన స్వామివారు ఆయనకు ఆశీస్సులు అందజేశారు. అనంతరం కోకాపేట నియో పోలీసులోని శ్రీ రాజశ్యామిల దేవస్థానంలో ఈ నెల 19న జరగనున్న ప్రభవ నామ సంవత్సర ఉగాది ఆస్థానం, అలాగే 27న జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు హాజరు కావాలని హరీష్ రావును స్వామి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీ రాజశ్యామల అమ్మవారి కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని హరీష్ రావు ప్రార్థించారు. సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
గ్యాస్ కొరతపై పార్లమెంట్ బయట రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనను ఖండిస్తూ హైదరాబాద్ లో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అందుకు నిరసనగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తతల మధ్య మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి గ్యాస్ కొరతపై నిరసన తెలిపారు. గద్వాల ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు సాయి సాకేత్ రెడ్డి ఐశ్వర్యల వివాహ మహోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు గద్వాలలో పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ నుంచి కళ్యాణ వేదిక వద్దకు చేరుకునే మార్గంలో పటిష్ట పోలీస్ బందోబస్తును నియమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1 గంటకు సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు హెలికాప్టర్లో గద్వాలకు చేరుకున్నారు. కలెక్టరేట్ సమీపంలో ఉన్న హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పుష్పగుచ్చాలు, మొక్కలు అందజేసి శాలువాలతో సన్మానించి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఐజా రహదారిలో ఉన్న వివాహ వేదిక వద్దకు పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య ముఖ్యమంత్రి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. తమది పీపుల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజు జిల్లా నందిగరువులో పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులతో మాటామంతి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో కనీసం సమస్యలు చెప్పుకోవడానికి కూడా ప్రజలు భయపడేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగమే మీ గడప వద్దకు వచ్చిందన్నారు. జనసేన పార్టీ పెట్టి 12 సంవత్సరాలు ముగించుకొని 13 సంవత్సరాలకు అడుగు పెడుతూ లక్షల మంది జనం మధ్య కాదు, మన నందిగరు గ్రామంలో డోలీ మోతలకు కూడా డోలీ మోతలతోటి సతమతమే గ్రామానికి విముక్తి కల్పించి అలాంటి గ్రామస్తుల మధ్య 40 కుటుంబాల మధ్య జరుపుకొని నేను మీ ముందుకు వచ్చాను. మనస్ఫూర్తిగా నాకు పార్టీ పెట్టిన తర్వాత ఎంత దూరం ప్రయాణిస్తాం ఏమవుద్దో కూడా తెలియదు. కానీ ఈ రోజు నాకు చాలా తృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఒకళ్ళని తలుచుకుంటే మీలాంటి యువత, ప్రజానీకం, ప్రజలు, అన్నదమ్ములు, ఆడపడుచులు మీరు మద్దతుగా ఉంటే 70 సంవత్సరాలుగా రోడ్డు లేని ఈ రోడ్డుకి ఒకసారి ఫోటోలో చూస్తే ఇది ఏ రోడ్డా అని చెప్పి దాని మీద కామెంట్స్ కూడా ఉన్నాయి. నేను కూడా అడిగాను, మన ఉన్నతాధికారులు కూడా అడిగాను, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా, సార్ ఇది నిజంగా రోడ్డు వేసారా లేదంటే ఏఏలో క్రియేట్ చేశారా అని. ఎందుకంటే అంత క్లీన్ గా ఉంది రోడ్డు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను వచ్చి ప్రత్యక్షంగా పర్యవేక్షించి, అలాగే మనకి జల్ జీవన్ మిషన్ నీళ్ళు ఎలా వస్తున్నాయి, ఏం వస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించడానికి వచ్చాను. ఇది మీకు భరోసా ఏం కల్పిస్తుంటే ఇక్కడ సమస్యలన్నీ ఒక రాత్రికి రాత్రి తీరవు. ఇవన్నీ కష్టపడి నిలబడి తీర్చే సమస్యలు ఇవన్నీ. మేము ఈరోజు మీకు ఈ భరోసా ఏం కల్పిస్తే, రోడ్డు వేసినప్పుడు మీకు ఒకటే భరోసా ఏం కల్పించాలంటే ప్రధానమంత్రి గారి సహకారం కానీ, ఈ రోజున
ఈ పర్టికులర్ పథకం పూర్తిగా 90% కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి నేతృత్వంలో జరిగే నిధులు, వారు ఇచ్చే నిధుల నుంచి ఈ రోడ్లు వేయగలిగాం. ఇదే నిధులు ఇంతకుముందు కూడా ఉన్నాయి, ఇదే నిధులు. ఎందుకు వేయలేకపోయారంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం చేసుకున్నారో మనకు తెలియదు. మీకే వాళ్ళ నాయకులు ఎప్పుడు రోడ్ల మీదకి వస్తే అడగండి. మనం అదే నిధుల్ని మళ్లించకుండా ఇది మన పర్టికులర్లీ పీవీటీజీ గ్రూప్స్ కి ఇవ్వాలి, వారి అభివృద్ధికి తోడ్పడాలన్న ఒక్క సదుద్దేశంతో ఈ రోజు వచ్చి వాళ్ళు 5 సంవత్సరాలు ఉన్నారు, ఒక్క రోడ్డు వేయలేకపోయారు. ఈ రోజు మనం వచ్చి మనం దాదాపు 200 మన పార్వతీపురం ఏం చేశాం సార్, 2 years నుంచి ఈ రోజు దాకా ఇంకా 2 సంవత్సరాలు తక్కువ 460 కిలోమీటర్ల పైచులకు ఇలాంటి రీచ్ అవుట్ అవుట్ రోడ్లకు వేసాం. అంటే దీన్ని బట్టి నేను ఇది మీకు ఏం చెప్తానంటే, ఇంకా వేయాల్సిన రోడ్లు చాలా ఉన్నాయి, నీళ్లు ఇవ్వాల్సిన నీటి కనెక్షన్లు చాలా ఉన్నాయి, పిల్లలు స్కూల్స్ ని కొత్తగా పెట్టాల్సిన అవసరాలు ఉన్నాయి, ఒకటిగా సమస్యలు అనేకం వస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక రోడ్డు వేయడానికి వస్తే మనకి ఇక్కడ పండే పంటకి మేము వెళ్ళటానికి పక్క ఊర్లకు పోవడానికి కొంచెం కనెక్టింగ్ రోడ్లని, ఇవన్నీ చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పడానికి, పారిపోవడానికి ఉండి నిలబడి సమస్యను తీర్చడానికి ఉన్నామని చెప్పడానికి మన నందిగారు గ్రామం నుంచి నేను ఈ రోజున జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ నేను ఈ మాట తెలియజేస్తాను. జనసేన గ్యాస్ సరఫరా విషయంలో పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు కూడా దృష్టి సారించి ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. గ్యాస్ సరఫరా అంశంపై మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడులు అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత నెలకొంది. రామనాయుడుపేట సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు విషయంలో జనసేన, వైసీపీ నేతల మధ్య వివాదం నెలకొంది. మరి కాసేపట్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణకు నేతలు సిద్ధమవుతున్న నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా పేర్ని నాని ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పోలీసుల వలయాన్ని ఛేదించి జనసేన జెండా దిమ్మ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేశారు పేర్ని నాని. దీంతో ఆయనను అడ్డుకున్న పోలీసులపై వాగ్వివాదానికి దిగారు పేర్ని నాని. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. నా ఇంటికి వచ్చి వండి పెట్టి ఎట్లా రోడ్డుతో కంట్రోల్ ఎందుకు ఏంటి మా ఇంటికాడ ఏం పడుతుంది ఎవరిని విజయవాడలో గ్యాస్ సిలిండర్ల కొరతపై వస్తున్న వదంతులను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఖండించారు. ఎన్టీఆర్ జిల్లాలోని కుమ్మరిపాలెం 38వ డివిజన్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గృహ వినియోగానికి గ్యాస్ సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. కొందరు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లు విక్రయించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్యాస్ సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్ వంటి సంస్థల వద్ద గ్యాస్ సిలిండర్ల నిల్వలను పరిశీలిస్తూ ప్రజలకు అవసరమైన మేర సరఫరా జరుగుతోందని ఎంపీ చెప్పారు. గ్యాస్ కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రతివారం జరిగే విధంగా గ్రీవియన్స్ నేను బుద్ధాయంకన్ గారు వచ్చి ప్రతినిత్యం ఇక్కడ గ్రీవియన్స్కి ఎవరో ఒకరు నాయకులు అటెండ్ అవుతున్నాం. దానిలో భాగంగా నేను బుద్ధాయంకన్ గారు ఇక్కడ రావడం, వాళ్ళ ఇక్కడ ముఖ్యంగా పెన్షన్లు, ఇళ్ల స్థలాల మీద సమస్యలు ప్రజలు మా చేతికి ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రీవియన్స్లో ప్రతివారం జరిగిన విధంగా సమస్యలు తీసుకోవడమే కాకుండా రాబోయే 2-3 రోజుల్లో అధికారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కరించగలిగే సమస్యలు ఉంటే పరిష్కరించేటట్టు, ఏదన్నా ప్రభుత్వం మీద ఆధారపడే సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటట్టు జరుగుతుంది. నిజంగా ఇది ఒక గొప్ప అవకాశం. ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా అధికారంలో ఉన్నా కూడా ఎవ్రీ వారం ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రీవియన్స్ పెట్టి ఇది మంచి ప్రభుత్వం అని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తలంచి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు ముందు ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. రేపు రాబోయే కాలంలో రాబోయే ఉగాది, రంజాన్ అందరూ కూడా చక్కగా పండుగ జరుపుకోవాలి. అందరికీ కూడా రంజాన్, ఉగాది శుభ. మచిలీపట్నంలో జనసేన జెండా ఆవిష్కరణ వివాదం సమసింది.
ప్రశాంత వాతావరణంలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎంపీ వల్లభనేని బాలశౌరి జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత 2 రోజుల క్రితం పేర్ని నాని ఇంటి సమీపంలోని రామానాయుడుపేట సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మ నిర్మాణం చేశారు జన సైనికులు. జెండా దిమ్మ నిర్మాణాన్ని వ్యతిరేకించారు వైసీపీ శ్రేణులు. తమ ఇంటి సమీపంలో జనసేన జెండా ఎలా కడతారని పేర్ని నాని ప్రశ్నించారు. 3 రోజులుగా రామానాయుడుపేట సెంటర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జెండా దిమ్మ వద్దకు వైసీపీ శ్రేణులను రానివ్వకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ ర్యాలీగా రామానాయుడుపేట సెంటర్కు వచ్చి జనసేన పార్టీ జెండా దిమ్మను ఆవిష్కరించారు ఎంపీ బాలశౌరి. నమస్కారం. జనసేన పార్టీ ఒక క్రమశిక్ష కలిగినటువంటి పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ నాయకుడు. మేము అనవసరంగా ఎదురు జోలి బాం. సేమ్ టైం మా జోలి ఎవరన్నా వస్తే జనసైన్యం ఊరుకోదు. మా దింబెలు ఇది మా ప్రజాస్వామ్యం హక్కు. ఎక్కడైనా సరే మేము జనసేన దిమ్మెలు పెట్టుకోవడం అనేది మా జనసేన యొక్క హక్కు. ప్రజాస్వామ్య పద్ధతిలో మేము మా జనసేన జెండాలు ఎగరవేస్తా ఉన్నాం ప్రజల యొక్క సహకారంతో. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కి హీరో విశాల్ కృతజ్ఞతలు తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలతో ఎంజీఆర్ ని అభిమానించేవారు, అలాగే ఆయనతో పనిచేసిన చాలా మంది బాధపడ్డారు. ఈ విషయంపై సౌత్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్ వివరణ కోరింది. ఎంజీఆర్ పై వ్యాఖ్యల పట్ల చింతిస్తూ రాజేంద్ర ప్రసాద్ హృదయపూర్వక క్షమాపణ కోరారు. దీనికి తాను రాజేంద్ర ప్రసాద్ ని అభినందిస్తున్నానని విశాల్ చెప్పారు. ఇది రాజేంద్ర ప్రసాద్ నిజమైన గొప్పతనం, వినయానికి నిదర్శనమని పేర్కొన్నారు. గ్యాస్ కొరతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కట్టెల పొయ్యిలకు కేంద్రం అనుమతించింది. ఢిల్లీలో కట్టెల పొయ్యిలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది కేంద్రం. కోల్కతాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. రాళ్ల దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 2 పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. హార్ముజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటే దాడులు ఉధృతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖర్గ ద్వీపంలోని ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తామని తెలిపారు. ఖర్గ ద్వీపంలోని సైన్య లక్ష్యాలపై ఇప్పటికే దాడులు చేశామన్నారు. తమ దాడులను అడ్డుకునే సామర్థ్యం ఇరాన్కు లేదని, ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధం ఉండకూడదని తెలిపారు. ఇరాన్ సైన్యం ఆయుధాలు విడిచి లొంగిపోతే మంచిదని సూచించారు. యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని ట్రంప్ స్పష్టం చేశారు. KV Bulletin updates. Keep watching Raj News.